పడుతున్నాం ప్రభా. రక్షకుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మా ఆశను, కోరికను నెరవేర్చి నాయన తండ్రి, దైవజనులు నాయన తండ్రి నోరు తెరిచి నాయన తండ్రి నీ వాక్యాన్ని బోధించబోతుండగా నాయన తండ్రి మీరే నాతో మాతో మాట్లాడండి ప్రభా. సంపూర్ణమైన శక్తి నాయన తండ్రి మాకు విడుదల చేసి నాయన తండ్రి నీ బలముతో నాయన తండ్రి కదిలే సైన్యముగా మమ్మల్ని అందరినీ చేయమని వాక్యానికి విధేయత చూపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మా. ఈ సమయంలో ఝాన్సీ గోడపాటి సిస్టర్ గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. సిస్టర్ ప్లీజ్. ఓకే సిస్టర్. అందరికీ ప్రైజ్ తెలడండి. మన మధ్యలో డాక్టర్ రత్న గ్రేస్ గారు వాక్యం అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించిన కొన్ని పరిచయ వాక్కులండి. డాక్టర్ రత్న గ్రేస్ గారు రీసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్. క్రైస్తవ వివాహము, బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు, వదినగా కుటుంబమునకు సేవలందించుతూనే రత్న గ్రేస్ గారు కాస్త తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవటం వారి హాబీ. రత్న గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బోటనీ ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. రత్న గ్రేస్ గారు యుఈఎస్ఐ ద్వారా వివిధ నాయకత్వ పాత్రలలో ప్రభువుకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఈఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గాను మరియు స్క్రిప్చర్స్ ఎంగేజ్మెంట్ సెల్ చైర్పర్సన్ గా కూడా సేవలు అందిస్తున్నారు. వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథం గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవి విరమణ చేశారు. వారిరువురికి 3 వివాహిత పిల్లలు మరియు 1 మనవ సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందరమైన సాగర తీరం విశాఖలో. మరి మేడం చక్కగా చెప్తారండి. దయచేసి శ్రద్ధగా మ్యూట్ లోని ఉంటూ మనం వాక్యం విందాము. హబక్కుకు స్టార్ట్ చేశారు. మేడం ఏ చెప్పినా చాలా క్లారిటీగా చెప్తారు. దయచేసి అందరము శ్రద్ధగా విందామండి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. షేర్ అవుతుందమ్మా. కొద్దిగా వాల్యూమ్ పెంచుకోండి మేడం. షేర్ అవుతుందమ్మా. ఇది స్లైడ్ షేర్ అవుతుందమ్మా. కనిపించట్లేదు మేడం. ఫస్ట్ కనిపించింది, మళ్ళా కనిపించదు. ఓకే. జస్ట్ ఇప్పుడు అవుతుందమ్మా. వచ్చింది మేడం. ఓకే. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. హబక్కూకు గ్రంథం మనం చదువుతా ఉన్నాము. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి కూడా హబక్కూకు లాగే కలత, మనసులో ఎంతో కలత, మనకి ఎంతో కలవరం అనేది చూస్తాము. సో హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కలత చెందిన ప్రవక్తని మనం చూస్తాం. వరీయింగ్ ప్రాఫిట్ అనేది కలత చెందాడు. తన దేశంలో కొంచెం వాల్యూమ్ పెంచండి మేడం, వినిపించడం లేదు. ఓకే అమ్మా. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఓకే. కలత చెందిన ప్రవక్తగా మనం చూస్తాం. ఈయన 1వ అధ్యాయంలో తన దేశంలో జరుగుతున్న పరిస్థితులు చూసి ఎంతో బలాత్కారం జరుగుతూ ఉంటే గనక హృదయంలో కుమిలిపోయి
కలవరంతో కలత చెంది అక్కడతో ఆగిపోకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఎదుట తన కలవరాన్నంతటిని మరి కుమ్మరించుకున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఆ, ఈ ఈ టైంలో నెక్స్ట్ పార్ట్ మనం చూద్దాము. 1వ అధ్యాయము 5 నుంచి 17 వచనాలు చదువుదాం. ఎంతవరకు కంప్లీట్ చేయగలిగితే అంత కంప్లీట్ చేద్దాం. ఓకే. 5 నుంచి 17 వచనాలు చదువుతారమ్మా? ఝాన్సీ ఎవరన్నా చదవచ్చు. చదువుతాం మేడం. ఉమ్. అన్ని జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేనొక కార్యం జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూ దిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జన్మగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారం చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలికి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణము నందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను చదువు సమానముగా 17 వరకు. చేసితివి. వాడు గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బల్ల నర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలల్లో నుండి దిమ్మరించుచుండవలన, ఎప్పటికి నీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మన ధ్యానంలో దీవించునుగాక. మనం ఈ యొక్క వచనాలు 5 నుంచి 17 వచనాల్లో మనం చూస్తాం ఏంటంటే గనక ఈ 2 భాగాలు మనంగా చూడొచ్చు. 5 నుంచి 11 వరకు చూస్తే గనక దేవుడు హబక్కూకుతో మాట్లాడడం చూస్తాం అన్నమాట. దేవుడు హబక్కూకుతో మాట్లాడుతూ ఉన్నాడు, లేదా దేవుడు జవాబు, దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క కౌన్సిల్ అనేది మనం చూస్తాం అన్నమాట. 12 నుంచి 17 వచనాలు మరలా చూస్తే దేవుడిచ్చిన జవాబుని మరి అర్థం చేసుకోవటానికి ఎంతో కష్టపడి హబక్కూకు మరలా దేవునికి కంప్లైంట్ సెకండ్ టైం తను క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఆ క్వశ్చన్ ఏంటో కూడా మనకి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. సో 2 parts, 5 to 11 గాడ్స్ ఆన్సర్ ఆర్ గాడ్స్ కౌన్సిల్ అనేది. రెండోది ఏంటంటే కనుక 12 to 17 హబక్కూక్స్ సెకండ్ కంప్లైంట్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో 5 to 11 మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు హబక్కూకి ఇచ్చిన కౌన్సిల్ లేదా జవాబు అనేది మనం చూస్తూ ఉంటే, వాట్ డు వీ అండర్స్టాండ్ అబౌట్ గాడ్ హూ రెస్పాన్స్ టు హబక్కూక్స్ క్వశ్చన్స్ ఆర్ ఇంటరాగేటివ్ ప్రేయర్? ప్రశ్నిస్తా ప్రార్థన చేశాడు దేవునికి అన్నమాట. పరిస్థితుల్ని అర్థం చేసుకోలేక తనకు వచ్చిన ప్రశ్నలన్నీ కూడా
దేవుని వైపే ప్రొజెక్ట్ చేశాడు. అలాంటప్పుడు దేవుడు 5-11 వచనాల్లో దేవుడు మాట్లాడాడు హబక్కూకుతో అనేది మనం చూస్తాం ఇక్కడ. దాన్ని బట్టి దేవుని గురించి మనకి ఏం అర్థం అవుతుంది? హబక్కూకుకి దేవుడు జవాబు చెప్పిన దాన్ని బట్టి దేవుని గురించి ఏం అర్థం చేసుకుంటాం? ఏమంటారు మీరు? హబక్కూకు ప్రార్థన దేవుడు విన్నాడా? ఏమ్మా? జవాబు చెప్తున్నారండి ఎవరన్నా? విన్నాడు మేడం. విన్నాడు ఆ, కానీ ఆ, విన్నాడు చెప్పండి. కానీ హబక్కూకు తృప్తి కలగలేదు ఆ జవాబు వలన. ఎగ్జాక్ట్లీ. అది ఇంకా మనం చూడలేదు కానీ దేవుడు కరెక్ట్. థ్యాంక్ యూ. దేవుడు హబక్కూకుకి ప్రశ్నిస్తూ ప్రార్థన చేసినప్పటికీ కూడా జవాబు చెప్పాడు. అంటే దేవుడు హబక్కూకు ప్రార్థన విన్నాడు అనేది మనకి అర్థమవుతా ఉందన్నమాట. అంతేకాకుండా ఆ, దేవుడు ప్రార్థన వినే దేవుడు. అది ఏంటంటే ఆ, ఆ, చెవులు లేని దేవుడు కాదు. అందుకే దావీదు చెవులు నిర్మించిన వాడు వినకుండునా అని అన్నాడు అనమాట. నోరునిచ్చిన వాడు మాట్లాడకుండునా అని అన్నాడు. మన దేవుడు గాడ్ ఆఫ్ ద బైబిల్, మన మూల్గుల్ని వినే దేవుడు, మన ప్రశ్నలను వినే దేవుడు, మన కలవరంలో మనం పలికే మాటలు దేవునితో వాటన్నిటిని వినే దేవుడు అన్నమాట. అంత మాత్రమే కాదు, ఆయన స్పందించే దేవుడు, విని ఊరుకునే దేవుడు కాదు. ఎందుకంటే ఊరుకున్నావు అన్నాడు. యాక్చువల్లీ నువ్వు ఊరుకున్నావు, నువ్వు ఊరుకునే ఎందుకున్నావు అని అడిగాడు అనమాట. నిజంగా ఊరుకునే ఉన్న దేవుడు కాదు ఆయన. హీ రెస్పాన్స్, హీ ఆన్సర్స్. ఇమ్మీడియట్ గానే దేవుడు ఆమెన్ అనే వైపుకే మాట్లాడుంటాడేమో. ఎందుకంటే మనకి 5వ వచనంలో ఇంకేమీ అక్కడ మధ్యలో ఏమీ లేదు. లేకుండా ఇమ్మీడియట్ గా దేవుని నుంచి వచ్చిన స్పందన అనేది మనం చూస్తామన్నమాట. జవాబు, దేవుడు మాట్లాడిన మాటలు అనే వెంటనే కనబడుతున్నాయి కాబట్టి దేవుడు వెంటనే తన ప్రార్థనకి జవాబు చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అండ్ హీ కౌన్సిల్స్, ఆ జవాబులో దేవుని యొక్క కౌన్సిల్ కనపడతా ఉందన్నమాట. దేవుని యొక్క రెవల్యూషన్, ప్రత్యక్షత కనబడతా ఉంది. అంతేకాదు ఆయన ఏమాత్రం కోప్పడలేదు హబక్కూకుని కదండి. 5-11 వచనాల్లో కోప్పడ్డాడా హబక్కూకుని? ఏంటి అలా ప్రార్థన చేసావు? ఏం ప్రార్థన చేసావు అసలు తెలుసా నీకు? నువ్వేం మాట్లాడుతున్నావు నా సన్నిధిలో అని అట్లాగేమన్నా అన్నాడా? అనలేదు అందులో మేడం. అనలేదు అనమాట. అంటే తన జెన్యున్ స్ట్రగుల్, అది ఆనెస్ట్ స్ట్రగుల్ అనమాట. యారగెంట్ కాదు. ఈస్ నాట్ యారగెంట్ ఇన్ రేజింగ్ దీస్ క్వశ్చన్స్, బట్ ఈ సో అంటే లోపల ఎంతో దుఃఖంతో, బాధతో నలిగిపోయి అర్థం కాక, అసలు దేవుడు ఎలాంటోడు తనకి తెలుసు కాబట్టి, అలాంటి దేవా నువ్వు అని ఆ పరిస్థితులకి తట్టుకోలేక దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఏంటి అని అడిగినప్పుడు అసలు ఏమాత్రం కోప్పడలేదు దేవుడు. ఇకపోతే దేవుడు మాట్లాడాడు, స్పందించాడు, ప్రత్యక్షతనిచ్చాడు, తనకి కౌన్సిల్ ఇచ్చాడు. అంటే మన దేవుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనకు అర్థం కాని పరిస్థితులు మన చుట్టూ జరుగుతూ ఉన్నప్పుడు
ఎందుకంటే తనకు అర్థం కాని పరిస్థితి ఏంటి అని అంటే గనక అక్కడ ఏమంటాడు అని అంటే గనక నీతిమంతులు, భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకుంటారు, నీతిమంతులు సఫర్ అవుతున్నారు దేవా అని అంటున్నాడు అనమాట. నీకోసం నిక్కచ్చిగా బతికే వాళ్ళని పట్టుకొని ఏం చేస్తున్నారు వాళ్ళని అని అంటే గనక హింసిస్తున్నారు, బలాత్కారం అన్నమాట. అలాంటిది దేవా అని అడుగుతా ఉన్నప్పుడు దేవుడు వెంటనే our God understands our struggles, understands our confusion. ఆయన ఏ మాత్రము తిట్టే దేవుడు కాదు అన్నమాట, కోప్పడే దేవుడు కాదు, కానీ ఎంతో కృపతో జవాబు చెప్పే దేవుడు. అంటే ఒక రకంగా దేవుడు ఏమంటున్నాడంటే ఐఎమ్ రైట్ విత్ యూ అంటున్నాడు. హబక్కుకు ఆమెనన్నావా, నేను నీతోనే ఉన్నాను, నీ ప్రార్థన విన్నాను, ఇదిగో నేను ఏం చేయబోతున్నానో తెలుసా అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తామన్నమాట. మేబీ మనం డే ఆఫ్టర్ డే ఈ రకంగా వచ్చి ప్రార్థనకి కూడి ప్రార్థన చేస్తూనే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులకి మనకి వివరణ లేకపోవడం, లేదా ఒకలాంటి పజిల్, ఏంటిది, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతా ఉంది, సంఘంలోనే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, సహవాసంలోనే జరుగుతూ ఉన్నాయి, మరి దేవుడు ఎందుకు ఊరికనేమో అసలు ఎందుకు పని చేయట్లేదు, దేవుడు ఎందుకు ఏమీ పట్టించుకోవటం లేదు అని అంటే ఏమన్నాడంటే దేవుడు హబక్కుకు నేను పట్టించుకుంటున్నాను అన్నాడు. హబక్కుకు అంట. సో అంత మాత్రమే కాదు కానీ దేవుడు హబక్కుకు ఎన్నో ప్రశ్నలు వేసిన దానికి ప్రశ్నలకి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడా, లేదా దేవుడు ప్రత్యక్షతనిస్తున్నాడా? రెవల్యూషనా ఇది, ఎక్స్ప్లెనేషనా? 5-11 నా ప్రశ్న అర్థమైందా అండి? అసలే ఏ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ లేదు ఎక్కడ కూడా అన్నమాట. నేనేం చేయబోతున్నానో అని చెప్పాడు అనమాట. నువ్వేమీ చేయట్లేదని అంటే చూడు నేనేం చేయబోతున్నాను. ఇట్స్ ఎ రెవల్యూషన్ అనమాట. ఎందుకని అని అంటే కనుక దేవుడు మనకి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు చెప్పిన జవాబు మనం అనుకున్నట్టుగా హబక్కుకి తృప్తినివ్వలేదు. ఎందుకని అని అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కాదు అది, తను అనుకున్న జవాబు కాదు. ఎందుకంటే ఆ నీతిమంతుల పక్షంగా దేవుని ప్రజల్లోనే, దేవుని సంఘంలో, దేవుని సహవాసంలో ఉన్న భక్తిహీనులని దండిస్తాడు అనుకున్నాడు అన్నమాట. కానీ దేవుడు చెప్పిన జవాబు ఎంతో డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనకేం అర్థమవుతుందని అంటే కనుక ఇట్ ఈస్ గాడ్స్ రెవల్యూషన్, నాట్ ఎక్స్ప్లెనేషన్. దేవుడు మనకి ఏమీ వివరణలు ఎక్స్ప్లెయిన్ చేసుకోని అవసరం లేదు మనకి. సంజాయిషి అనమాట, సంజాయిషి చెప్పుకొని అవసరం లేదు. ఇది ఆయన ప్రత్యక్షత, తను ఏం చేయబోతున్నాడో అనేది ఒకసారి చూపెడుతున్నట్టుగా మనం చూస్తామన్నమాట. 5వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ వాట్ డస్ గాడ్ టెల్ హబక్కుక్ టు డూ ఇన్ వర్స్ 5a? హబక్కుకు ప్రవక్తని ఏం చేయమంటున్నాడు? కొన్ని కమాండ్స్ ఉన్నాయి అక్కడ, ఉన్నాయా అండి? ఆజ్ఞలు కదా. చూడు అన్నాడా, చూడుడి అన్నాడా? ఇంగ్లీష్లో మనకి లుక్, సీ, వండర్ అండ్ అస్టౌండెడ్ అని అన్నది కదా. మీ దినాలలో అని అన్నది తెలుగులో మనం చూస్తే. తెలుగులో ట్రాన్స్లేషన్లో మనం చూసినప్పుడు చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి అన్నాడు. అంటే ఇది కేవలము హబక్కుకు మాత్రమేనా, లేకపోతే హబక్కుకుతో పాటుగా యూదా ప్రజలందరికీ కూడా ఈ ప్రత్యక్షత?
అందరికి మేడం. అందరికి. అందరికీ అన్నమాట. అందుకే ప్లూరల్ గా మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. కాబట్టి ఏ ఏంటి ఆజ్ఞలు అనంటే చూడమంటున్నాడు. లుక్, సీ, వండర్ అండ్ అస్టౌండెడ్. చూడండి, ఆలోచించండి, విస్మయము నందండి అని అంటున్నాడు అన్నమాట. అంటే ఏం చేయమంటున్నాడు అని అంటే గనుక, నువ్వు యు పే అటెన్షన్. నేనేం చేయబోతున్నానో చెప్తున్నాను, యు పే అటెన్షన్. జాగ్రత్తగా విను. ఎందుకంటే 6వ వచనంలో ఉన్నది ఆ మాట. ఏమన్నాడు 6వ వచనంలో మనం చూస్తే గనక ఏమనుంది 6వ వచనంలో? ఆలకించండి అని అన్నాడు కదా. 5వ వచనంలో ఆలోచించండి అని అన్నాడు. 6వ వచనంలో ఆలకించండి కదా. ఉందమ్మా, చూసారా? 6వ వచనం మొదట ఏమనుంది? ఆలకించండి, లిజన్. చూడండి అనేది కళ్ళకు పని పెట్టాడు. జాగ్రత్తగా తేరి చూడమంటున్నాడు అనమాట. కొన్నిసార్లు మనం చూస్తాం గాని చూడం అన్నమాట. చూస్తాం గాని కనపడదు మనకి. అంటే బైబిల్ చదువుతాం గాని, బైబిల్‌లో వచనాలు చూస్తాం గాని, బైబిల్‌లోది కళ్ళు అలా వెళ్ళిపోతుంటాయి. కానీ మైండ్, కళ్ళకి మైండ్‌కి కొహరెన్స్ ఉండదన్నమాట. అందుకే అంటున్నాడు, చూడు, చూడండి, ఆలోచించండి, కేవలము విస్మయమునుందండి అని అంటున్నాడు అనమాట. హీస్ కాలింగ్ ఫర్ ఎ కేర్ఫుల్ అటెన్షన్. నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా పే అటెన్షన్ అని అంటున్నాడు. ఎందుకని అనంటే 1-4లో ప్రాఫిట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద సిట్యుయేషన్ ఇన్ హిస్ ల్యాండ్. తన జనులలో, తన జనాంగంలో, తన దేశంలో జరుగుతున్న పరిస్థితులతో సతమతమైపోతున్నాడు అనమాట. అందుకే ఏమంటున్నాడంటే, బాబు నువ్వు కేవలము నీ దేశంలో, నీ జనాంగంలో కాదు, కొంచెం కళ్ళు తెరిచి చుట్టుపక్కల చూడు అంటున్నాడు అనమాట. బికాస్ ద ప్రాఫిట్ ఈస్ లాక్డ్ అప్ విత్ హిజ్ ఓన్ సిట్యుయేషన్, విత్ హిజ్ ఓన్ సిట్యుయేషన్, సర్కమ్స్టెన్సెస్ ఇన్ హిజ్ ఓన్ ల్యాండ్, ఇన్ హిజ్ ఓన్ పీపుల్ అన్నమాట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒకసారి ఇంకొంచెం బియాండ్ ద బార్డర్స్ చూడు, బియాండ్ ద బార్డర్స్ చూడు, చూసి నేనేం చేస్తున్నానో ఒకసారి గమనించు అని అంటున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ప్రార్థనలు, మన ఆలోచనలు, మన కన్సర్న్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అని అంటే గనక, నేను, నా కుటుంబం, నా సహవాసం, నా చుట్టూ, ఇమ్మీడియట్ అంతే అన్నమాట. బియాండ్ దట్ మనం చూడ. కానీ దేవుడు నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్, నాట్ ఓన్లీ పర్సనల్ గాడ్, ఈజ్ ఎ గ్లోబల్. ఆయన స్థానికమైన విషయాలతో పాటుగా గ్లోబల్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా లోకమంతా. అమ్మ ఎవరైనా కనెక్ట్ చేస్తే గనక మీరు డిస్కనెక్ట్ అవ్వాలి. 2 ఇన్స్ట్రుమెంట్స్, డివైసెస్. నాకు రీసౌండ్ వస్తూ ఉంది. ఓకే. సో అందుకే ఒకసారి ఏమంటున్నాడు అని అంటే గనక, అన్యజనులలో జరుగునది చూడండి. ఏం చేయబోతున్నానో చూడండి. అయితే ఇంగ్లీష్లో ఏమనుందంటే, లుక్ ఎట్ ద నేషన్స్, లుక్ ఎట్ ద నేషన్స్. నేషన్స్ని చూడండి, దేశాలు, బియాండ్ ద బార్డర్స్ చూడండి. నేను ఏం చేయబోతున్నాను. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హిస్టరీ. ఆయన చరిత్రలో పనిచేసే దేవుడు. ఆయన అన్ని స్థలాలలోనూ
అన్ని జనాల మధ్యన, అన్ని దేశాలలో జరిగే వాటిని కల్పించుకునే దేవుడు. ఆయన ద్వారా జరుగుతుంది. ఇస్ ఆల్ హిస్ యాక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది ఒకసారి ఫోకస్ హబక్కుకు నీ ఫోకస్ ఒకసారి చూడు. అసలు నీ ఫోకస్ బియాండ్ ద బార్డర్స్ చూడు అని ప్రవక్తని కౌన్సిల్ చేస్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే దేవా నువ్వు అసలు చూస్తున్నావా అని ప్రశ్నించాడు కదా. నువ్వు చూస్తూ ఎందుకున్నావు అని అడిగాడు. అయితే హబక్కూకు ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, హబక్కూకు నువ్వు సరిగ్గా చూడన్నాడు. ఏ వొకాబులరీ అయితే ప్రార్థనలో హబక్కూకు వాడాడో ఆ మాటలనే దేవుడు తన ప్రత్యక్షతలో వాడి తనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యు ఆర్ డూయింగ్ నథింగ్ అన్నాడు కదా. నువ్వు ఏం చేయటం లేదు, నువ్వు మౌనంగా ఉన్నావు. వెన్ దెర్ ఇస్ వైలెన్స్ అరౌండ్ యు ఆర్ సో సైలెంట్ అన్నాడు. చాలా మౌనంగా ఉన్నావు. ఇంత బలాత్కారం జరుగుతా ఉంటే అసలు ఏ మాత్రము చలనం లేదయ్యా నీ దగ్గర. యు ఆర్ సో సైలెంట్. అయితే దేవుడు 5వ వచనంలో సెకండ్ పార్ట్ లో మనం వాట్ డస్ గాడ్ టెల్ టు హబక్కుకు 5b ఏమిటంటున్నాడు అని అంటే, ఐఎమ్ ఎట్ వర్క్ అంటున్నాడు. నేనొక కార్యాన్ని జరిగింతును. ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. నథింగ్, యు ఆర్ డూయింగ్ నథింగ్ అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. ఐఎమ్ ఆల్రెడీ ఎట్ వర్క్ హబక్కుక్. ఐఎమ్ ఆల్రెడీ ఎట్ వర్క్. God is already at work in your situation. I do not know what kind of situations you are going through, but God is already at work. Very active in pursuing his purposes. ఆయన ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకునే దేవుడు. యెషయా గ్రంథంలో మనం చూస్తామన్నమాట. నేను ఉద్దేశించిన దాన్ని నేను నెరవేర్చుకునే దేవుడిని. నేను నిశ్చయించాను, దాన్ని నేను నెరవేరుస్తాను. A God who accomplishes his purposes. Sometimes మనకు అవి కనబడవు, విజిబుల్ గా ఉండవు. ఆయన కార్యాలు కనబడవు మనకి కనబడినంత మాత్రాన ఆయన పనిచేయట్లేదని కాదు. దే మే బి ఇన్విజిబుల్, బట్ దే ఆర్ ఇన్ ఆపరేషన్. అవి జరుగుతూ ఉన్నాయి. This activity is directly related to the number of Habakkuk's prayer. ఎందుకంటే హబక్కూక్ అంటున్నాడుగా, నువ్వు ఏం చేయటం లేదు అని అన్నాడు కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, హబక్కూక్ సి ఐఎమ్ ఆల్రెడీ అట్ వర్క్ అని అన్నాడు అనమాట. అయితే మరి హబక్కూక్కి ఒకవేళ డౌట్ రావచ్చు, దేవుడు పని చేస్తాను అంటున్నాడు, ఎప్పుడు చేస్తాడో ఏంటో అనుకుంటాడేమో అని. దేవుడు ఏమన్నాడు అని అంటే కనుక, ఎప్పుడు చేస్తానంటున్నాడు? 5వ వచనంలోనే ఉంది. ఎప్పుడు చేస్తాడంట? వెన్ అంటే మీ మీ దినములలో దినాల్లోనే. మీ ఆ దినములలో నీ దినాల్లోనే చేస్తాను, నేను ఎప్పుడూ కాదు. ఇట్స్ నాట్ ఎ వేగ్ ప్రామిస్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తుని గురించి ఆయన ఆయన పని చేస్తాను అంటున్నాడే, అది ఇట్స్ నాట్ వేగ్ అనమాట. టైం బౌండ్ గా కూడా చెప్తున్నాడు. టైం స్పెసిఫిక్. ఇన్ యువర్ డేస్, నీ దినాలలోనే నేను ఒక కార్యాన్ని జరిగింతును. హబక్కూక్ రిమెంబర్, ఐఎమ్ ఆల్రెడీ అట్ వర్క్. ఐఎమ్ ఆల్రెడీ అట్ వర్క్ అండ్ ఐ విల్ డూ ఇట్ ఇన్ యువర్ డేస్. నీ దినాల్లోనే, మీ దినాల్లోనే నేను ఒక కార్యాన్ని జరిగిస్తాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏమంటున్నాడు అని అంటే గనక, హబక్కూక్ రెస్పాన్స్ అండ్ పీపుల్ ఆఫ్ గాడ్స్ రెస్పాన్స్ కూడా చెప్తున్నాడు అనమాట. నేను అలా పని చేస్తానని మీకు చెప్తే కూడా మీరు నమ్మరు అంటున్నాడు అనమాట. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ దేర్ డౌట్ అండ్ డిస్బిలీఫ్. నిజమా? ఇంత బలాత్కారం చేసిన వాళ్ళని, ఇంత అన్యాయం చేసిన వాళ్ళని, ఇంత వర్ధిల్లుతున్న వాళ్ళని
ఇంత సుఖంగా, సౌఖ్యంగా అసలు ఏమీ కష్టపడకుండా ఇంత బాగా వర్ధిల్లిపోతున్నారే. దేవునికి వ్యతిరేకంగా తన సొంత మరి దేవుని బిడ్డల మధ్య జరుగుతున్న బలాత్కారం అంటే వాళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు ఒకే కుటుంబం, వాళ్ళు సోదరులు, వాళ్ళు అలాంటి వాళ్ళే దేవుని కుటుంబంలోనే ఒకళ్ళనొకళ్ళు అంత అన్యాయం చేసుకొని అసలు ఏమాత్రము కూడా కొంచెం కూడా పట్టనట్టుగా ఉండటం మాత్రమే కాకుండా ఎంతో సక్సెస్ఫుల్గా ఉంటున్నారే, వర్ధిల్లుతున్నారు, సౌఖ్యంగా ఉంటున్నారు, సుఖంగా ఉంటున్నారు, సంతృప్తిగా ఉంటున్నారు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను అలా చేస్తానని చెప్పిన డౌట్ అండ్ డిస్బిలీఫ్, మీరు నమ్మలేరు అని అంటున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఈ రకంగా దేవుడు 5వ వచనంలో చాలా విషయాలు చెప్పాడు అనమాట. హబక్కుకి ఏమంటున్నాడు అని అంటే గనక చేంజ్ యువర్ ఫోకస్ అని అంటున్నాడు. చేంజ్ యువర్ ఫోకస్ అని 6వ వచనంలో ఏమన్నాడంటే ఆలకించండి, జాగ్రత్తగా వినమంటున్నాడు అనమాట. ఆలకించండి అని తను ఏం చేయబోతున్నాడో 6b నుంచి 11 వరకు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నేను కల్దీయుల్ని రేపుతున్నాను అన్నాడు. ఐఎమ్ రైజింగ్ అప్ ద బాబిలోనియన్స్, నేను వాళ్ళని లేపుతున్నాను. యాక్చువల్గా ఆ టైంకి ఇంకా ఇది రైజింగ్ కింగ్ ఎంపైర్ కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే కనుక ఐఎమ్ రైజింగ్ ద బాబిలోనియన్స్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అని 5 నుంచి 11 వచనాలు మనకు చదివితే దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు, ఆ కార్యాన్ని మనం చదివేటప్పుడు మనకి ఏమర్థం అవుతుంది దేవుని గురించి, దేవుని కార్యాలను గురించి అని అంటే, దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటే ఐ విల్ పనిష్ వికెడ్ జూడా అంటున్నాడు. ఐ విల్ పనిష్ వికెడ్ జూడా, వికెడ్ గాడ్లీ పీపుల్ నేను పనిష్ చేస్తాను, నేను వదిలిపెట్టను. ఫర్ దేర్ సిన్స్, ఫర్ హర్ సిన్స్ ఐ విల్ పనిష్. రెండోది ఏమంటున్నాడు అని అంటే, వాళ్ళని పనిష్ చేయడానికి ఏం చేస్తాడంట, మోర్ వికెడ్ కల్దీయులను తీసుకొని వచ్చి, క్రూరులు అన్నమాట, ఇంకా క్రూరులు వాళ్ళని తీసుకొని వచ్చి నేను వాళ్ళని పనిష్ చేస్తాను. వైలెన్స్ ఇన్ గాడ్స్ పీపుల్ జడ్జ్డ్ బై మోర్ వైలెంట్. అది మనకి మోషే వాళ్ళని వాగ్దాన దేశానికి నడిపిన దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. మీరు నా మాట వినపోతే, మీరు నేను చెప్పినట్టు చేయకపోతే, మీరు నా విధులు పాటించకపోతే, నా కట్టడలు మీరితే, నా వాక్యానికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తే, నన్ను కాదంటే నేనేం చేస్తాను అనంటే మిమ్మల్ని అన్య దేశాల్లో చెదరగొట్టేస్తాను అన్నాడు. అక్కడే సంఖ్యాకాండంలోనే చెప్పేశాడు. టైమ్ అండ్ అగైన్ అది జరుగుతానే వస్తా ఉంది. ఆల్రెడీ వీళ్ళ కళ్ళ ముందు నార్దర్న్ కింగ్డమ్ వెళ్ళిపోయింది, అస్సీరియల చెరలోనికి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది 2 గోత్రాలే, యూదా జనాంగం. వీళ్ళు ఏమైనా పాఠం నేర్చుకున్నారంటే వీళ్ళు ఏం పాఠం నేర్చుకోలేదు. వీళ్ళు కూడా దేవుని మాట మీరారు, దేవుడు హద్దులు గీస్తే ఆ హద్దుల్ని మీరారు. ఒకళ్ళనొకళ్ళు ఎంతో మరి బాధించుకుంటున్నారు.
వాళ్ళల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు. అలాంటి పరిస్థితిలో దేవుడేమన్నాడు అని అంటే గనక, వైలెన్స్ ఇన్ గాడ్స్ పీపుల్ జడ్జ్డ్ బై మోర్ వైలెంట్ అన్గాడ్లీ పీపుల్. మోర్ వైలెంట్ అన్గాడ్లీ పీపుల్ని తీసుకొని వచ్చి వైలెన్స్ ఇన్ గాడ్స్ పీపుల్ని నేను జడ్జి చేస్తాను. మరి ఇక్కడ చిన్న ప్రశ్న, అలా చేస్తా ఉన్నప్పుడు ఆల్రెడీ మరి అక్కడ నీతిపరులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా అలాంగ్ విత్ ద అన్గాడ్లీ గాడ్స్ పీపుల్ తో సఫర్ అవుతారా అవరా? ఉం? చెప్పాలి మీరు. నా ప్రశ్న అర్థమైందా? అవుతారు మేడం. అవుతారు, అవుతారు. ఎంతో మంది రెమినెంట్ ఉన్నారు. రెమినెంట్, ఆ రెమినెంట్ మెజారిటీ దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళ వల్ల వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. ఈరోజు మన చుట్టూ ఎంతో దేవునికి మరి యథార్థంగా జీవించే వాళ్ళు హింస పొందుతున్నారు. ఎవరి ద్వారా? దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు అని ఎరగని వారి ద్వారా హింస పొందుతా ఉన్నారు. కారణం, మెజారిటీ ఆఫ్ ద గాడ్లీ, మెజారిటీ ఆఫ్ ద గాడ్లీ దేవుని ఎరిగి దేవుని సేవ చేస్తూ దేవుని సేవకులమని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు దేవుడు అలాంటి నాయకుల పాపాలు, సేవకుల పాపాలు, కాపర్ల పాపాలను బట్టి అంతా శ్రమ పొందుతారు. వైలెన్స్ ఇన్ గాడ్స్ పీపుల్ జడ్జ్డ్ బై మోర్ వైలెంట్. అడుగుతున్నాడు, వైలెన్స్ ఉంటంగా నువ్వు ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావంటే, లేదు లేదు నేనేం చేస్తున్నానంటే వాళ్ళని రేపుతున్నాను. ఇట్ ఈస్ కల్దీలు రావట్లా, బాబిలోనియన్స్ రైజ్ అవట్లా, బాబిలోనియన్స్ రావట్లేదు. వాళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుసా? నేనున్నాను. హూ ఆర్ దిస్? ఎవరు ఈ కల్దీన్లు? అసలు ఎలాంటోళ్ళు? వాళ్ళ నేచర్ ఏంటి? వాళ్ళు ఏ రకంగా అంటే 7 to 11 మనకి వాళ్ళ స్ట్రెంగ్త్ గురించి, వాళ్ళ యొక్క మరి యాక్టివిటీస్ గురించి మనకు చెప్పేటప్పుడు మనకి ఏమని చెప్తున్నాడు అని అంటే కనుక, వాళ్ళ మోటివ్ తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని అన్నమాట. వాళ్ళు కాని వాటిని ఆక్రమించుకోవడానికి వాళ్ళు వస్తారంట. రెండోది మనం చూస్తే గనక ఏమవుతుంది అని అంటే గనక, వాళ్ళు ఎలాంటోళ్ళు? 7వ వచనం, ఘోరమైన భీకరంగా ఉన్నారు వాళ్ళు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. మరి లా గురించి మాట్లాడాడు. ధర్మశాస్త్రం నిరర్ధకమైపోతుందంటే ఈ గాడ్లెస్ పీపుల్ వాళ్ళకి వాళ్ళే ప్రభువులుగా, వాళ్ళకి వాళ్ళే న్యాయ విధులుగా ఉన్నట్టుగా ఉంటారు. 8వ వచనంలో, మన 8వ వచనంలో కొన్ని యానిమల్స్ ని మెన్షన్ చేశాడు. ఏంటా యానిమల్స్? గుర్రాలు, గుర్రములు, చిరుత పిల్లులు, తోడేళ్ళు, ఇంకా తోడేళ్ళు, పక్షిరాజు. ఇవన్నీ కూడా స్పీడ్ అన్నమాట. చాలా వేగంగా పరిగెడతాయి. గుర్రాలు పరిగెడతాయి. అదే రాశాడు అనమాట. తోడేళ్ళు. తర్వాత ఇంకా మనం చూస్తే గనక పక్షిరాజు. అసలు ఎంతే వీళ్ళు తమవి కాని వాటిని ఆక్రమించుకోవడానికి ఎంత స్విఫ్ట్ గా వస్తారో, ఆత్రంగా వస్తారు అనేది, వడిగా వస్తారు. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అనేది, పరిగెత్తి వస్తారు అని వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని గురించి, వాళ్ళు స్విఫ్ట్గా యాక్ట్ చేస్తారు అనేది చూస్తాం. 9వ వచనంలో మనం చూస్తే గనక, వెనక చూడకుండా బలాత్కారం చేయుటకై వారు వత్తురు.
ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనములను చెరపట్టుకొందురు. ముందు వెనక ఏం చూడరు బలాత్కారం చేయడానికి. ఇలా చేయొచ్చా చేయకూడదా? మొన్న జోనా బుక్ స్టడీ చేస్తున్నాను ఒక గ్రూప్తో అన్నమాట. వాళ్ళు అస్సీరీయుల గురించి రాసేటప్పుడు వాళ్ళు ఎలాంటోళ్ళు అని అంటే, వాళ్ళు చెరపట్టుకున్న వాళ్ళని ఎంత హింస పెడతారు, వాళ్ళ బానిసల్ని అని అంటే అసలు అవి నేను చదివినప్పుడు నేను చెప్పలేకపోయాను అనమాట. అలాంటి అలా ఆ విధంగా ముందు వెనక చూడరు వాళ్ళు. అంటే బాడీ పార్ట్స్ ని మ్యూటిలేట్ చేస్తారు. కళ్ళు తీసేస్తారు, కాళ్ళు తీసేస్తారు, తల తీసేస్తారు, చర్మం అలా ఒలిచేసి వాళ్ళు చచ్చిపోవడానికి వదిలేస్తారు. ముందు వెనక చూడరు వాళ్ళు. బలాత్కారం చేయుటకై వారు వస్తారు, జనాల్ని చెరపట్టుకుంటారు. తర్వాత 10వ వచనంలో ఎవరిని గురించి రాశారు? రాజులు అన్నమాట. జనులు, రాజులు. కామన్ అండ్ ద ఎలైట్ అన్నమాట. అంటే మన కాంటెక్స్ట్ లో మనం చెప్పుకోవాలంటే కనుక మన సహవాసంలో మెంబర్స్ ని, మన సహవాసంలో లీడర్స్ ని. అంతేనా కదా? ఏమండి? ఏమి అంతేనండి. ఇంకా అంతే. ఇంకేమీ లేదనమాట. దేవుడు చెప్తున్నాడు, పట్టిస్తాను వాళ్ళకి, వాళ్ళు పట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు రాజుల్ని అపహాస్యం చేస్తారు, అధిపతులను హేళన చేస్తారు, ప్రాకారములు గల దుర్గములన్నిటినీ తృణీకరింతారు, మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకుంటారు. ఎవరిని విడిచిపెట్టరు, వాళ్ళు ఏమీ విడిచిపెట్టరు. అసలు బబులోనీయులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా చేశారు అనేది మనకి చేశారు అనేది చరిత్రలో మనం చూస్తే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనీసం మొక్కలను కూడా మిగల్చరట, కాల్చేస్తారు. బర్న్ ఎవ్రీథింగ్, బర్న్ ఎవ్రీథింగ్, రాళ్ల దిబ్బలు చేసేస్తారు, రాళ్ల గుట్టలు గుట్టలు, మనుషుల్ని, జంతువుల్ని, ఈవెన్ మొక్కల్ని, వృక్షాలని కూడా వదలరట, అంత కాల్చి వెళ్ళిపోతారంట. అలాంటి డిస్ట్రక్షన్ కారణం ఏంటి అంటే హబక్కూకు మాటల్లో మనం చూస్తే గనక భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటారు, న్యాయం చెడిపోతుంది. when there is no law, when they don't uphold God's law, God's people don't uphold the God's law, ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. చదవటానికి కూడా మనకి ఎంతో భయం వేస్తుంది అనమాట. మనం భయపడాలి. అందుకని తమ బలమునే తమకు దేవతగా భావిస్తారు. దేవుడే చెప్పేస్తున్నాడు, వాళ్ళ స్ట్రెంగ్తే వాళ్ళ గాడ్. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులు అవుతారు. వాళ్ళు ఇలా చేస్తారు, ఇంకా 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 అని ఎంతో మనం చూస్తామన్నమాట. అసలు ఏమైనా గుడ్ క్వాలిటీ ఉందా అని అంటే ఏమీ లేదన్నమాట. వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ మాటలు 5-11 అసలు ఏమాత్రం వెక్కిరిస్తా, బలాత్కారం చేస్తా, దేర్ స్ట్రెంగ్త్ ఇస్ దేర్ గాడ్ అన్నట్టుగా వాళ్ళు ఇంకా అపరాధులు అవుతారు అని అన్నాడు. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ దెమ్ ఫార్. వాట్ లెసన్స్ డూ వి లెర్న్ అబౌట్ గాడ్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్? మనం ఏం నేర్చుకుంటాం? దేవుడు తన ప్రజల్ని డిసిప్లిన్ చేసే దేవుడు. దేవుడు తన ప్రజలను అందుకే యోధా పత్రిక మనం చదువుకున్నప్పుడు యోధా ఏమన్నాడు అని అంటే కనుక తన సొంత ప్రజలను కూడా దేవుడు స్పేర్ చేయలేదు పాపం చేసినప్పుడు. మనం ఆల్రెడీ చదువుకున్నాం. మనోడే కదా, పర్వాలేదు. రూల్ మారిపోదు, ఆయన రూల్ మారిపోదు, ఆయన కట్టడ మారిపోదు, ఆయన విధి మారిపోదు.
మనోడే కదా, ఎంతో సేవ చేస్తున్నాడు కదా, మన అమ్మాయే కదా, మనం అలా ఉంటాం. మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని ఒక రకంగా మనం చూస్తాము. ఎదురింట్లో పిల్లలు తప్పు చేస్తే ఇంకొక రకంగా చూస్తాం మనం. అవునా కాదా? ఉం? మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే మనం వెనకేసుకొచ్చుకుంటాం కదా, సమర్థించుకుంటాం. అదే మన పక్కింట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తే ఏం చేస్తాం మనం? నిందిస్తాం. పొద్దస్తమాను వాళ్ళ గురించి వెనక మాట్లాడతాం. వీలైతే వాళ్ళని నొప్పించడానికి అసలు మీ పిల్లల గురించి మీకు తెలిస్తే మీ గుండె ఆగిపోద్దన్న అన్నట్టుగా కూడా మాట్లాడారు కొన్నిసార్లు కొంతమంది కదా. చేస్తాం మనం అలాగా, కానీ దేవుడు అలా చేయడు. గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ దట్ గాడ్. ఆయన ఎవరికైనా ఆయన న్యాయమే. జస్టిస్ని క్వశ్చన్ చేశాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అని అంటే కనుక, ఐఎమ్ నాట్ లీవింగ్ మై పీపుల్ జూడా ఫర్ దేర్ వైలెన్స్. ఐ విల్ బ్రింగ్ మోర్ వైలెంట్ పీపుల్ టు డీల్ దేర్ వైలెన్స్. ఎంత 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 భయపడాలో కదా మనం ఎవరికైనా అన్యాయం చేసేటప్పుడు. కానీ ఎవరికన్నా మనం వాళ్ళని గురించి వాళ్ళకి మనం కీడు చేసేటప్పుడు కానీ, లేదా కీడుకు ప్రతిగా కీడు చేసిన దేవుడు ఊరుకునే దేవుడు కాదు. అందుకే కీడును మేలుతో జయించమన్నాడు. నూతన నిబంధనలోకి వచ్చే టైంకి కీడును మేలుతో జయించమన్నాడు. కీడును కీడుతో జయించలేం, కీడును మేలుతోనే జయించగలుగుతాం. అది కూడా అది ఓల్డ్ టెస్టమెంట్లో మనం చూస్తాం, పంటికి పన్ను కంటికి కన్ను. కానీ న్యూ టెస్టమెంట్లోకి వచ్చే టైంకి పంటికి పన్ను కాదు, ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పమన్నాడు. అంటే నేను శ్రమ పడ్డాను కదా, నేను నష్టపోయాను కదా, నేను ఇబ్బంది పడ్డాను కదా, నేనెంతో కోల్పోయాను కదా అనే నా శ్రమ ఇంకొక పాపం చేయడానికి ఆస్కారం అయితే దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. మై సఫరింగ్ కెనాట్ జస్టిఫై ద సిన్ ఐ am డూయింగ్. అది దేవుడు డీల్ చేసే దేవుడు అనేది ఎంతో స్పష్టంగా మనకి ఇక్కడ కనబడతా ఉందన్నమాట, ఎంతో స్పష్టంగా. అయితే హబక్కుకు రెస్పాన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు అని అంటే కనుక ఇంకా అర్థం కాలేదు. అలా చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రార్థన మళ్ళా చేశాడు. ప్రార్థన దేవునితో మాట్లాడాడు. మళ్ళీ 12వ వచనం చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏమంటాడంటే, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా, మేము మరణం నందము. వాట్ ఏ కన్విక్షన్ ఇట్ ఈస్, వాట్ ఏ కన్విక్షన్. దేవుని గురించిన ఆ పోర్ట్రేట్ ఆఫ్ గాడ్. వెంటనే ఇంకేమంటున్నాడంటే, నేను ఇంత శిక్షిస్తాను అని అన్నప్పుడు పర్సనల్గా ఏమంటున్నాడంటే, మై గాడ్, నా దేవ, నా పరిశుద్ధ దేవ, మై గాడ్, ఆది నుండి నీవు ఉన్నవాడు. అంటే ఆయన ఉనికి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఉనికి, నువ్వు ఉన్నావు, నువ్వు దేవుడివి, యు ఆర్ గాడ్ అండ్ యు ఆర్ మై గాడ్ అండ్ యు ఆర్ ఎ హోలీ గాడ్. అంటే ఆయన
తన ప్రజల మధ్య ఉన్న బలాత్కారాన్ని శిక్షించటానికి చేయబోతున్న దాన్ని చెప్పంగానే గాడ్స్ హోలీనెస్, గాడ్స్ హోలీనెస్, పరిశుద్ధత, పరిశుద్ధ దేవుడు. ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎవరు ఎక్కగలరు? నువ్వు ఉన్నావు కావా? ఉన్నావు. రెటారిక్ క్వశ్చన్ అన్నమాట. ఎంత హోప్! మేము మరణం నందాం. యాక్చువల్లీ అందరినీ నాశనం చేసేస్తాడని చెప్తే హబక్కూకు యొక్క విశ్వాసం అక్కడ మనకు కనబడుతుంది. మేము మరణం నందాం. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. యాక్సెప్ట్ చేస్తున్నాడు. హీఈస్ యాక్సెప్టింగ్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. నువ్వు నియమించావు, నిజమే. నేను రేపుతున్నాను అన్నావు కదా, నువ్వు నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు నువ్వు వారిని పుట్టించావు. వాట్ అన్ అనాలిసిస్! దేవుడిచ్చిన ప్రత్యక్షతకి తన స్పందన మనం చూస్తే గనక తృప్తి చెందలేదా అంటే తృప్తి అర్థం కాలేదు, ఆన్సర్ అర్థం కాలేదు. కానీ దేవుడు అర్థమయ్యాడా? అర్థం కాలేదా? చెప్పండి. దేవుడు దేవుడు అర్థమై దేవుడు అర్థమయ్యాడు. దేవుడు కార్యం అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు అర్థమయ్యాడు. కాబట్టి అందులో నుంచి ఏమంటున్నాడంటే మేము మరణం నందాం. నీ కనుదృష్టి దుష్టము చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులు నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరుకున్నావు? అక్కడ అడుగుతున్నాడు అనమాట. దేవా, నువ్వు నిజమే వాళ్ళని ఏర్పరిచావు. అయితే అసలు నువ్వు మరి ఎక్కువ దుర్మార్గుల్ని, వారికంటే ఎక్కువ నీతిపరులని ఎలాగా నువ్వు దండించడానికి కోరుకుంటున్నావు అని అడుగుతున్నాడు అనమాట. అడిగేటప్పుడు 14, 15, 16, 17 వచనాలు ఏమంటున్నాడంటే, అంటే మమ్మల్ని వాళ్ళ యొక్క ఎరకి చేపలుగా చేసేస్తావా? చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ సమానంగా చేస్తావా మమ్మల్ని? ఆడు గాలం వేసి మమ్మల్ని గుచ్చి లాగుతాడు, ఉరివేసి చిక్కించుకుంటాడు, కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తాడంట? వలకిను ఉరికి ధూపం వేసుకుంటాడట. అదే దేవుడు వాటి వల్లనే ఈ విజయం, ఈ రకంగా ఆక్రమించటం, తమ కామివాన్ని పట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి అలా చేస్తున్నాడు. వాటిల్ని ఆరాధిస్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన. 2 ప్రశ్నలు మనకు కనబడతాయి. ఎలా దేవా నువ్వు అలా చేస్తావు? నాకు అర్థం కావట్లేదు. వాడెప్పుడు అలా చేయాలా? ఎప్పటికీ మానకుండా వాడు జనులను హతం చేయుచుండవలన. మేబీ దేవుడు పని చేస్తున్నాను, నేను పని చేస్తాను, నేను చేస్తున్నాను, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అంటే దేవుడు యాక్చువల్లీ 11 వరకు సగమే జవాబు చెప్పాడు దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది. పూర్తిగా చెప్పలేదు ఇంకా. ఆ సగం వినే టైంకి తట్టుకోలేకపోయాడు. మళ్ళా ప్రశ్నలు వచ్చేసాయి. అంతేనా? భక్తిహీనులతో పాటు నీతిమంతులు కూడా నాశనం అయిపోవాల్సిందేనా అని ఆ 3 ప్రశ్నలు మళ్ళా అడుగుతున్నాడు. ఎందుకు ఊరుకున్నావు? వై డూ ఇట్ దిస్ వే ఓ లార్డ్? ఈ రకంగా ఎందుకు చేస్తావు నాయనా? నువ్వేం చేస్తున్నావు అర్థం కావట్లేదు. వై అనేది మనం చూస్తా ఉన్నప్పుడు హబక్కూకు వ్యూ ఆఫ్ గాడ్ అండ్ హిస్ కన్విక్షన్స్ ఓవర్ కన్ఫ్యూజన్. గాడ్ ఈజ్ మై గాడ్, గాడ్ ఈజ్ గాడ్ అని చెప్తూనే
నువ్వు చేస్తున్నావని చెప్తూనే తను ఇంకా అర్థం కాలేని దాన్ని ఎంతో చక్కగా దేవుడిని అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. వాట్ ఎ ఫ్రీడమ్ ఎ ప్రాఫిట్ హ్యాస్ విత్ హిస్ గాడ్. వాట్ ఎ ఫ్రీడమ్, వాట్ ఎన్ ఇంటిమసీ, వాట్ ఎ ఫెయిత్. ఎక్కడా కూడా తన ఆనెస్టీ, తన ట్రాన్స్పరెన్సీ, తన స్ట్రగుల్ ఎక్కడ దాచుకోకుండా దేవుని వైపే అర్థం కావట్లేదు నాకు నువ్వేం చేస్తున్నావో. ఎలా దేవా ఇంతేనా? మేబీ ఐ డోంట్ నో. దిస్ మార్నింగ్ మనలో ఎంతమంది ఇలాంటి ప్రశ్నలతో సతమతం అవుతున్నాడో. దేవుడు కార్యాలు మనం అనుకున్న పద్ధతిలో జరగకపోవచ్చు. గాడ్స్ ఓన్ వేలో, ఇన్ హిస్ టైం టేబుల్, ఇన్ హిస్ టైం అండ్ ఇన్ హిస్ వే హీ విల్ డూ, అండ్ హీ విల్ డూ ఇట్ ఫర్ గుడ్. మేము మరణము నొందము. హబక్కూకు లాగా మనం కూడా చెప్పగలుగుతామా? ఆ 12వ వచనాన్ని మరలా మనందరమే దేవునితో అలా మనం చెప్పగలమా? దేవా యెహోవా. యెహోవా అంటే లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని అర్థం. నువ్వు కల్దీయుల్ని రేపుతున్నావు, వాళ్ళకంటే బలమైన దేవుడు అన్నమాట. లార్డ్ ఆఫ్ హోస్ట్స్, నా దేవుడు, నా పరిశుద్ధ దేవుడు నువ్వు ఉన్నావు. మేము మరణమునందు ఆశ్రయదుర్గమా అంటున్నాడు. దండిస్తావు కానీ నువ్వు ఆశ్రయమే. మే గాడ్ హెల్ప్ us టు డిపెండ్ ఆన్ దిస్ గాడ్. మే గాడ్ హెల్ప్ us. హబక్కూకు లాగా. అందుకే ఆయన క్లింగర్, ఆయన అంటి పెట్టుకుని ఉన్నాడు, ఆయన హత్తుకునే ఉన్నాడు. అర్థం కాకపోయినా సరే అతుక్కునే ఉన్నాడు, ఆశ్రయదుర్గమా అని. అండ్ అట్ ద సేమ్ టైం భయపడదాము. మన దేవుడు చూసి చూడకుండా ఊరుకునే దేవుడు కాదు. పాపాన్ని దండించే దేవుడు. అనేక మంది నాశనానికి మనం కారణం అవ్వకూడదు. మన పాపం, నా పాపం, ఇన్నసెంట్ పీపుల్కి అది శ్రమ తీసుకురాకూడదు. కాబట్టి మనం హబక్కూకు లాగా దేవుని అంటి పెట్టుకుని ఉందాము. అట్ ద సేమ్ టైం దేవుని ప్రజలు దేవుని కోపాన్ని రేపారు. అలా రేపుకోకుండా మనం దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని మార్గాలకి మరలా మనం తిరగాలి. లేదంటే గనక ఆ రీతిగా దేవుడు దండించే దేవుడు. మే గాడ్ హెల్ప్ us. ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి హబక్కూకు గ్రంథం ద్వారా, తన జీవితం ద్వారా చాలా చక్కని విషయాలు మీరు మాకు వివరిస్తున్నందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మేడం ఇంతకు ముందు యోధా పత్రిక చెప్పారండి, చాలా చక్కగా ఉంది. దయచేసి మీరు ఇంకోసారి వినాల్సిందిగా కోరుతున్నాను. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుంది. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటుందండి. దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. మరి చక్కని వర్తమానం అందించినందుకు మేడం కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నా అండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, నీ దాసురాల ద్వారా ప్రభా నీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రచారం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసురాలకు ఇచ్చిన ప్రభా అనుభవాన్ని బట్టి అయ్యా ప్రభా, వాక్య జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, చెప్తున్న ప్రతి మాటను తండ్రి విని అర్థం చేసుకోగలిగే ప్రభా భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, డాక్టర్ రత్నాకర్ గారిని ప్రత్యేకంగా దీవించండి. అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని అదేవిధంగా సేవను ప్రత్యేకంగా ఆశీర్వదించండి ప్రభా. విన్న వాక్యాన్ని తండ్రి
విని మేము జీవితాలను సరి చేసుకునే భాగ్యం తెచ్చామని, ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినప్పుడు వెంబడించే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను. ఎత్తుబడ వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రతిరోజు ఈ విధంగా దేవతండి ప్రభా అయ్యా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మాకు ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన వారి రత్నాకర్ గారిని అది కుటుంబాలను సేవను దీవించండి ప్రభా. సహకరిస్తున్న ప్రభా ఏ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ ఫిలిస్ గారిని జ్ఞాపకం చేసుకొని కోంటి మనం దీవించండి. అదేవిధంగా మా కోసం అనేక మంది ప్రార్థన చేసే తల్లులు ఇచ్చే ప్రభా నీకు వందనాలు. వారందరూ మా కోసం ప్రభా ఉదయకాల సమయంలో ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా నీకు వందనాలు తండ్రి. అనేక మంది బిడ్డలు తండ్రి పాటల ద్వారా అయా ప్రభా స్తుతి కీర్తనల ద్వారా సాక్ష్యాల ద్వారా మాకు వాచిస్తూ ఉన్నారు నీకు వందనాలు. అదేవిధంగా అనేక మంది వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు నీకు వందనాలు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగల కృప మాకు అందరికీ దయచేయమని మేము చేయవలసిన ప్రతి పనిలో స్వీటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకం ఉందిన మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలా భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. శోధన లేక తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీదే ఉంటున్నది. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన డాక్టర్ రత్నాగ్రేసి గారికి, అనారోగ్యంతో ఉన్న డాక్టర్ అమ్మ గారికి, అదేవిధంగా ఆశీర్వాదం గారికి, రాబట్టాయి గారికి, పరిచయంలో పాల్గొన్న బిడ్డలకు మనం చేయవలసిన ప్రతి ప్రయత్నానికి ఆయనకు సదాకాలం తోడి నడిపించిన గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ రాడు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన డాక్టర్ రత్న గ్రేస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగించుకుందామండి.